హాయ్ అండి, ఈరోజు కుట్టే బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ అయితే ఇది. ప్లీజ్ అండి, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా సరేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కట్ వర్క్ అనమాట, నార్మల్ది కాదు, కట్ వర్క్ బ్లౌజ్. చూపిస్తాను ఎలా చేయాలో. మనకి హ్యాండ్స్ అయితే 11 ఇంచులు తీసుకోవాలి. కట్ వర్క్ అన్నప్పుడు మనం ఎక్కువ తీసుకొని అవసరం లేదు. ఎప్పుడు ఎలా తీసుకుంటామో బ్లౌజ్కి అలాగే తీసుకోవచ్చు. స్ట్రేట్గా ఇది కట్ చేసుకుంటాను. 11 ఇంచులు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా తీసుకోండి స్ట్రేట్గా. ఇక్కడ 1 ఇంచు కాడ, అంటే 1 ఇంచు అంటే మనం 2 ఇంచులకు వస్తుంది. ఇక్కడ 1 ఇంచు కాడ తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తగ్గించి ఇక్కడ 4 ఇంచుల కాడ ఇక్కడికి తీసుకోండి. చూడండి స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఇది హ్యాండ్స్. అలాగే ఇది వెనకాల ఉక్సులు, ముందుకి కాదు వెనకాలకి ఉక్సులు తీసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసుకోండి. మస్తు అయిపోతుంది, ఎక్కువైపోతుంది ఇంకా 12. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కార్ నుంచి ఇక్కడికి 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు కిందకి కూడా 6 ఇంచులు. ఇక్కడికి 12. ఇక్కడ ఇంచు ప్రతి వీడియోలో చెప్తాను, మర్చిపోయినా ఏమనుకోవద్దండి. ఇక్కడ 3 ఇంచులు. పొడవు మాత్రం 15 లేదా 14. ఓకే, ఇక్కడికి నేను 14 తీసుకుంటున్నా, 15 ఏం తీసుకోవట్లేదు. 15 ఇంచుల కాడికి అవసరం లేదు, నేను 14 తీసుకుంటున్నా ఇక్కడికి. ఓకేనా, ఇది ఫ్రిన్స్ కట్ అన్నా కదా, కట్ చేసినాకనే మిగిలిన చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందాం. ఇలాగా నేను గల్లలు ఏం కట్ చేయను, మీకు ప్రిన్స్ కట్ అని అంటే మా కట్ వర్క్ బ్లౌజ్ అన్నా కదా, బ్లౌజ్కి మనకి ఇది అవసరం లేదు. నేను మీకు కట్ వర్క్కి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం మామూలుగా ఎంత పెట్టుకున్నాం ఇప్పుడు, 3 ఇంచులు పెట్టుకున్నాం కదా గల్ల. 3 ఇంచులు అంటే 2 ఇంచుల కాడికి ఇక్కడికి రావాలి. 2 ఇంచుల కాడి నుంచి గల్ల మనకి వెనకాల వాళ్ళది ఎంత ఉందో మనం చూసుకోవాలి. చూడండి, ఇట్లా పట్టుకొని ఇలా ఎంత ఉందో అంతకి చూసుకోవాలి. 10 ఉంది, అయితే మనం 11 ఇంచులు పెట్టుకుందాము. ఇక్కడికి 10 ఇంచుల కాడికి ఇక్కడికి పెట్టుకోండి. ఇక్కడికి 2కి ఇలా గీసుకోండి. స్ట్రైట్గా ఈ మార్కింగ్కి ఇలా రావాలి. చూడండి, ఇలా రావాలి. మీకు ఏదన్నా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది ఉంది బాటిల్. ఈ బాటిల్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకోండి. అంటే మీరు నీట్గా ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, నేను షార్ట్ వీడియోలో పెడతాను, మళ్ళీ చూడండి. అంటే ఇది సేమ్ ఇలాగే ఇక్కడ వరకు గీసుకొని చూసుకోవాలి. అలాగే చేతులకి కూడా ఇలాగే చేయాలి. నేను షార్ట్ వీడియోలో మీకు పెడతాను, కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. కొత్త ఛానల్ ఏమనుకోవద్దు.